మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొనుక్కున్న భూములు ఇలా గుంజుకుంటే మా దగ్గర ఏమున్నాయి? కోళ్ళనేం చేసుకోవాలి, పసలనేం చేసుకోవాలి, మోటార్నేం చేసుకోవాలి, మమ్మల్ని పట్టించుకొని నాదులు ఎత్తుకోవడానికి ఉంటుందా? ఆడియో కాడికి వచ్చి ఆటాల పెట్టుకుంటాడు, ఎంఆర్ఓ వస్తే ఈటాల పెట్టుకుంటాడు, కలెక్టర్ కాడికి వస్తే గిది పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి పైలశేఖర్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు వీరికి మద్దతుగా వచ్చారు. అసలు కార్యక్రమాన్ని ట్రిబుల్ ఇష్యూలో గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మాట చెప్పి అప్పటికి మా అందరికి చెప్పినాం, మీకు నాకు తెలవదు అలైన్మెంట్ తెలవక జరిగింది, 100% తీపిస్తా అని చెప్పి మా వాళ్ళకి అందరికి చెప్పినాం. వారు అందరికి న్యాయంగా చెప్పినా, నాకు తెలియదు, మా వాళ్ళకి ఎవ్వరు తెలియక జరిగింది, దీన్ని తీపిస్తా అని చెప్తే గతంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇది ఎమ్మెల్యే గారే చేసిండు, ఎమ్మెల్యే గానే అయింది, ఆయన భూమిగా పోయింది, ఇటు కావాలని చేసిన అని చెప్పి మాకు ఓటు వేస్తే నీ అలైన్మెంట్ చేంజ్ చేపిస్తా అన్నారు. మా కాన్స్టిట్యూన్సీ 14 గ్రామాలు అందరికి మా మాటలు చెప్పినాం. ఇప్పుడు ఎటుపోయినాం, అలైన్మెంట్ చేంజ్ చేయాలని కోరుతున్నాం. అలైన్మెంట్ చేంజ్ చేపిస్తాను. ఆ రోజు మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు వచ్చారు, మీరు వచ్చారు, అందరూ అలైన్మెంట్ చేంజ్ చేస్తారు. మాట అయితే మాట ప్రకారం ఉండరు. ఇంకా మా మాటలు చెప్పి ఎందుకు మోసం చేస్తారు? ఓట్లు వేసుకున్నాక మా మాటలు చెప్పి పని చేయాలని చెప్తాం, లేకపోతే చేంజ్ చేయాలి. 100% అలైన్మెంట్ చేంజ్ చేయాలి. ఈ పోలీసు పరిపాలన వీళ్ళు కాంగ్రెస్ వచ్చినప్పుడు చూస్తే ఏడా చూసిన పోలీసులే, గతంలో మేము ఉన్నప్పుడు ఇదే ట్రిపుల్ ఇష్యూలో ఎన్నిసార్లు తర్ర చేసే ఒక్క పోలీసు ఉండాలి, 100 సార్లు తర్ర చేసాడు ట్రిపుల్ ఇష్యూలు. కాదు చెప్తారు 100% వస్తాం, 100% చేస్తాం, 100% ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా ట్రిపుల్ వారసులకు ఎక్కడికైనా వస్తా. గతంలో మున్సిపల్ అందరూ కాపాడుతా, ఎప్పుడు ధర్నా చేసినా వాళ్ళకి అవసరం వస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గతంలో ట్రిపుల్ అలైన్మెంట్ అయితే బాగా నమ్మిరు, కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. మా మాట చెప్తారు, ఏ కార్యక్రమాన్ని వస్తా 100% వస్తాం. ఎందుకంటే వీళ్ళు నిజంగా ఉంటారు. మేము మున్సిపల్ తీర్మానం కూడా చేసిన 100% చేపిస్తా అని చెప్పి అప్పుడు సిఎస్ లెటర్ పంపిన అలైన్మెంట్ చేంజ్ చేపిస్తారు. కానీ వీళ్ళు మా మాటలు చెప్పి ఈ రోజు ఆ మాట మీద ఉండకుండా మళ్ళీ రైతులను మోసం చేస్తారు. అంటే ఓట్ల కోసం ఇస్తావా? పోలీసులు మీరు ధర్నాకి ఇచ్చావు, మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పి సాయంత్రం దాకా వేసుకో అని చెప్పారు. టెంట్లు వేసుకొని ఇచ్చినావు, క్లీన్ చేసి ఇచ్చావు. ఈ రోజు పొద్దున వస్తే టెంట్లు చేస్తావు, క్లీన్ చేస్తావు, పర్మిషన్ లేదు, మోసం చేస్తుంది. మొత్తం పోలీసులతో నడిపిస్తుంది గవర్నమెంట్ అంతా. మొత్తం కాంగ్రెస్ పరిపాలన, పోలీస్ పరిపాలన మొత్తం మొత్తం పోలీసులే. మొన్న మేము ఆఫీస్ దాడి జరిగితే కూడా మొత్తం పోలీసులే, ఈ రోజు వస్తే మొత్తం పోలీసులే. పోనీ మొత్తం పోలీసుల పరిపాలన అరాచకత్వం. 100% వీళ్ళకి భర్తగా ఉంటాం, ట్రిపుల్ మద్దతు ఉంటాం. దేనికైతే 100% అలైన్మెంట్ చేంజ్ అయ్యే వరకు వీళ్ళ కోసం పోరాడుతూనే ఉంటాం. పైలశేఖర్ రెడ్డి గారు ప్రాణమైన అర్పిస్తా రైతుల పక్షాన ఉంటా అని చెప్తున్నారు. నా భువనగిరి పనులు కోట్ల విలువైన భూములు ఉన్నాయి, అలైన్మెంట్ మార్చాలని చెప్పి పదే వ్యాఖ్యానిస్తున్నారు. పైలశేఖర్ రెడ్డి సుమన్ టీవీతో కూడా స్పెషల్ గా చెప్పినట్టు సందర్భం చెప్పవచ్చు. కొనుక్కున్న భూములు ఇలా గుంజుకుంటే మా దగ్గర ఏమున్నాయి? కోళ్ళనేం చేసుకోవాలి, పసలనేం చేసుకోవాలి, మోటార్నేం చేసుకోవాలి, మమ్మల్ని పట్టించుకొని నాదులు ఎత్తుకోవడానికి ఉంటుందా? ఆడియో కాడికి వచ్చి ఆటాల పెట్టుకుంటాడు, ఎంఆర్ఓ వస్తే ఈటాల పెట్టుకుంటాడు, కలెక్టర్ కాడికి వస్తే గిది పరిస్థితి.